అప్పిగా ఒరే అప్పిగా అప్పిగా లేవరా మన అయ్యగారు వచ్చారు. ఏ అయ్యగారా? ఏ అయ్యగారు ఏమిటో సింగపూర్ నుంచి మన అయ్యగారు. సింగపూర్ నుంచా? అయ్య బాబా ఏంటి సార్ అనుకోకుండా వచ్చారు? నేను ఇచ్చిన టెలిగ్రామ్ రేపు వస్తుంది. పంప ములిగేటట్టుంది. వెంటనే ఢిల్లీ వెళ్ళకపోతే నా కొమ్మ మురిగిపోతుంది. 1 2 కాదురా 3 కోట్ల వ్యాపారం. ఆగు, ఎక్కడికి? రూమ్ సదురుతా. నేను డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సర్దుతావా? దిగు. నువ్వేం చేస్తావంటే ఆ పెట్టి ఫైల్ పెట్టి అక్కర్లేదురా, ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్. 11 గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి. ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి. అలాగే ఫోన్ చేయడానికి పెట్టేందుకురా, అది ఇక్కడ పెట్టే. వెళ్ళు. ఇప్పుడు ఎట్లాగే ఇచ్చినాడా? టైట్ కూడా నొప్పి లేదే. ఏంటిది? వచ్చేటప్పుడు 2 కాళ్ళతో వచ్చాను, ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నాయి. ఆ మిగతా 2 నావి. నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు నువ్వు ఎవరు? నువ్వు ఇదేంట్రా ఘోర నా బిడ్డలో? నీ పై చూపలేదా? ఎందుకు లేదు? ఎవడురా నువ్వు? అప్పన్నా అప్పన్నా. ఏంటి సార్? ఎవడ్రా వీడు? నన్ను చూసి ఒరే అంటున్నాడు. ఒరే 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 ఎవరు అనుకుంటున్నారా? సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి ఓనర్ గారు. అవునండి, ఇంటి పూజ దులపడానికి మేమే పెట్టామండి. ఇది మా తమ్ముడండి, అది మా బావండి. మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? రేపు. రేపా? వారం రోజుల తర్వాత పోతా. వారం రోజుల తర్వాత? 1 నెల ఉన్న తర్వాత పోతా. నెల రోజుల? సంవత్సరం ఉంటానయ్యా. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నా అర్జెన్సీ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఫ్లైట్ 11 o'clock. అది పట్టాలయ్యా. నన్ను 2 గంటలే టైం ఉంది. ఆకలి తెచ్చేస్తుంది. అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా. ఏ? హోటల్ తిండి తింటే స్టమక్ అప్సెట్ అయిపోతుంది. తులపట మానేసి చేతులు గరిటి పట్టు. నేను వంట. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి గరిటి పట్టుకో. నేనేం చెయ్యను సార్. గొంతు వరకు తిను, ఒక షేప్ అయినా వస్తుంది. చూస్తారేంటయ్యా? స్నానానికి ఏర్పాటు చేయండి. వేడి నీళ్ళ చల్లనీళ్ళ సార్? చన్నీళ్ళే చాలు. అయ్యో జలుబు చేస్తుందండి. పర్వాలేదు, చన్నీళ్ళు స్నానం చేసి పొయ్యి మీద నేను కూర్చుంటా. అలాగే సార్. అరే, ఆయన 10ంటికి వస్తానంటున్నాడు, ఈయన 11 గానీ వెళ్ళంటున్నాడు. ఎలారా బాబు? ఈయన్ని తొందరగా పంపిద్దాం, ఆయన ఆలస్యంగా రప్పిద్దాం. సార్, మీకు ఫ్లైట్ 11 గంటలకు కదా? అవును. అంటే రిపోర్టింగ్ టైం 10ంటికే కదా? అవును. ఆ లెక్కన మీరు 9:30కే బయలుదేరితే సరిపోతుంది కదా? ప్రయాణం చేయబోయేది నేను, మీరెందుకయ్యా తొందరపడుతున్నారు? అది కాదు సార్, మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా? అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి, బోర్డింగ్ కార్డు తీసి పెట్టుకున్నాను. నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా. ఇదిగా ఈ ఇల్లు నాది, ఆ ఫోన్ నాది. వచ్చే ఫోన్ నాకు వస్తుంది. మీరెందుకయ్యా కంగారు పడుతున్నారు? హలో హలో, నేను పానకాల స్వామిని మాట్లాడుతున్నాను. ఏం స్వామి? పానకాల స్వామి. పానకాల స్వామి? మీకు ఏ నంబర్ కావాలి? అదే జూబ్లీ హిల్స్ నంబర్ 248802 ఏనా? నంబర్ ఏమో అదే. అది ఉపేంద్రనాథ్ గారి నంబరేనా? ఉపేంద్రనాథ? ఈ ఇంట్లో ఉపేంద్రనాథ్ లేడు, టొమాటో బాతు లేదు. రాంగ్ నంబర్ పెట్టే. హలో హలో, ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా? ఎస్, ఉపేంద్ర స్పీకింగ్. గుడ్ మార్నింగ్. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను. మీరు 11 గంటలకు వస్తే మంచిది. 10 గంటలకే వర్జం వస్తుంది, అందుకని నేను 10 గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను. అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను, సరేనా? అక్కడే కూర్చుంటాను. మన ప్లాన్ పారలేదురా. వాడు 10 గంటలకే వస్తానంటున్నాడు. హలో హలో, పానకాల స్వామి గారా? నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతాను. అయ్యగారు హ్యాబిట్స్ లో గొడవలట, బాంబులు కాల్పులు, మీరు రావద్దు. నేను ఆ రూట్లో రానయ్యా, వేరే రూట్లో వస్తాను. ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏరే రూట్లో అవుతాడట. ఏం చేద్దాంరా? బాగానే చేస్తున్నావయ్యా. ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు $500 వస్తుంది. ఏంటయ్యా ఉమ్ముతున్నావు? షైనింగ్ రావడానికి.
ఏంటయ్యా ఆగిపోయావు? షైనింగ్ వచ్చిందో లేదో చూసా. వచ్చేంత వరకు చాలు. పట్టుకో. హలో సింగపూర్, ఎవరు? వాచ్మనా? నేను ఎవరా? నేనేరా నీ దగ్గర పనిచేసే యజమానిని. ఒరే సన్నాసి, ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది, చెప్పు. నేను హైదరాబాద్ నుంచి ఫ్లై. అదేరా 11 ఫ్లైట్ లో నేను నేను చెప్పే మాట విను. థ్యాంక్ యూ. మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా? ఏం చేయొద్దు, పారిపో. నమస్కారం అండి. దండాలండి. చూసారా, అన్నమాట ప్రకారం వచ్చాను, చెప్పిన మాట ప్రకారం 95 లక్షలు తెచ్చాను. మళ్ళీ ఉద్యోగం వచ్చేస్తుంది, మనం అగ్రిమెంట్ రాసుకుందాం. ఇక్కడ కాదు అక్కడ. పదండి. అరే ఇక్కడ కూర్చోరా. తూర్పాటు ఇక్కడ కూర్చోండి. అలాగే. కూర్చోండి అయ్యా. ఏది, ఆ కాగితం? ఇదిగోనండి. ఏమండి, మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి. యా. ఏది, పెన్ ఏది? ఇంక లేదనుకుంటాను. ఇంకు లేదా? దరిద్ర పెన్ ఒకటి తీసుకొచ్చాడు. అవతల ఉద్యోగం వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళి ఇంటికి పంపించురా. అలాగేనండి. వెళ్ళే. హలో లాయర్ గారా, నమస్కారం. చెప్పండి. ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను, బాంబు గడవేదో ఉందట, ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదని చెప్పారు. అంచేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి. ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి, వచ్చిన వెంటనే చెప్తానండి. నమస్కారం అండి. ఏ కడుపు ఏంటే ఫోను? లాయర్ గారు ఫోన్ చేశారు, ఇవాళ మీ ఫ్లైట్ అరగంట ముందు బయలుదేరుతుంట. ముందు బయలుదేరుతుందా? ఏయ్ ఏమండి మీరు ఒకసారి ఇటు రండి. ఎక్కడికి? రహస్యం చెప్పు. రహస్యమా? అయితే వెళ్దాం పదండి. ఏ కడుపు లాయరు ఎయిర్పోర్ట్ ఓకే. ఇదే మా పూజా మందిరం. విమానం కరెక్ట్ టైంకి వెళుతుంది, లేదంటే ఆలస్యంగా వెళుతుంది. ముందు బయలుదేరటం ఏంటి? పెద్ద కన్ఫ్యూషన్ గా ఉందే. సంథింగ్ రాంగ్. యా సంథింగ్ రాంగ్. అయ్యి బాబోయ్, అయ్యగారు పెట్టి అక్కడ పెడితే అక్కడ పెడతాడు చచ్చినోడు. ఒరే చచ్చినోడా, అయ్యగారు పెట్టి అక్కడ పెడితే అక్కడ మర్చిపోతావేరా, వెళ్ళిపోయినట్టు. సార్ మీ సూట్ కేస్ ఉంది గాని అర్జెంట్ గా ఓ కవర్ పట్టరా. చిన్నదా పెద్దదా? అన్ని సైజులు పట్టరా. అలాగే. ఇదిగోనండి చెప్పాను, ఇంకు పోయించి అట్టుకొచ్చేసాను. ఇదిగోనండి, ఈ రసీదు మీద ఒక చిన్న సంతకం పెట్టండి. సంతకాంతే ఉందండి. డబ్బంతా మీరు తెచ్చినట్టు. తెచ్చారంటారు ఏంటండి? 95 లక్షలు. ఇదిగో పెట్టేది ఇక్కడ పెట్టానండి. 95 లక్షలు అండి. 95 లక్షలు అండి. అదే, ఏమైంది? అపనా? అక్కడ పెట్టుండాలి చూసావా? అయ్యగారు రూమ్ లో పెట్టానండి. ఇక్కడ ఉన్నావా? ఏమైందండి? 95 లక్షలు డోంట్ వరీ, మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మాయి దొరికింది కదా, తెలుస్తున్నా దాంట్లో 95 లక్షలు ఉంటాయి. మీరేం కంగారు పడకండి, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది, నేను తీసుకొస్తాగా, మీరు కూర్చోండి. ఎవరు చూడలేదు. మీ రిసిప్ట్ కింద పడిపోయిందండి. రసీదు కింద పడిపోయిందా? అరే తీటి తీటి. ఎక్కడ? తీటి తీటి. అమ్మా అమ్మా, ఇప్పుడే వస్తా. దారిలో సోఫా ఎవరైనా వేస్తారా? ఓకే ఓకే ఓకే. ఎస్ కమింగ్ 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 కమింగ్. వెల్, ఇదేనా మీ పెట్టి చూడండి. ఓ అబ్బా, నా డబ్బంతా ఉందండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పోతుందండి? అంతే కదండి మరి. ఏమండి, ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి, మీది. ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను. ఎందుకు పెట్టను, తప్పకుండా పెడతా. ఆల్ ద బెస్ట్. రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుందాం. అలాగేనండి.